సో అట్లా నేను ప్రజా సమస్యల మీద మాట్లాడితే ప్రజలకు అవగాహన చేస్తుంటే ఆడ బెస్ట్ ఆల్టర్నేటివ్ తెలంగాణ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంటే మీకేం నచ్చిందిరా? మీకు ఎక్కడ థ్రెట్ వస్తలేను, మీకు మీ దోసుకున్న దానికే పైసలు అడుగుతలేను, మీ యొక్క పదవులు అడుగుతలేను, నాకు ఒక దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడుగుతలేను, ఇంకోటి అడుగుతలేను, ఇంకో మహిళా కమిషన్ ఇంకో కమిషన్ చైర్మన్ అడుగుతలేను. మీకేం నొత్తుందిరా? ప్రజలకి వాస్తవాలు అంటే ఈ ప్రజలకి చైతన్యం అయితే ఈ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దోసుకునేది తగ్గిపోతుంది అనేదనా? లేకపోతే 7 సంవత్సరాల అవుతాను నన్ను బీజేపీ వాడు ఇబ్బంది పెట్టిండంటే బీఆర్ఎస్ వాడు ఇబ్బంది పెట్టిండ నాకు తట్టుకునే శక్తి ఉంది, నేను కొట్లాడే శక్తి ఉంది. అది కాదు, మీ నేచర్ ఎట్లుంది అనేది ఇక్కడ గమనించాలని చెప్పడానికి ట్రై చేస్తున్నా. నేను కొట్లాడగలుగుతా, 10 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా కొట్లాడుతూనే ఉన్నా, నా ప్రాణం పోయేదాకా కొట్లాడుతా, అది వేరే ముచ్చట. ఎందుకంటే నా ఆశయం గొప్పది, నా ఆశయానికి ప్రకృతి మాతో సహకరిస్తుంది. ఎందుకంటే ప్రకృతికి కొట్లాడే శక్తి ఎవరికి లేదు. కాబట్టి ఎవడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ద నేచర్ ఈజ్ పవర్ఫుల్, నేచర్ విల్ ఆల్వేస్ సైడ్ ఆన్ ద గుడ్ పీపుల్. నేను ప్రకృతి సిద్ధాంతంగా బతుకుతున్నా కాబట్టి ప్రకృతి నాకు రక్షణగా ఉంటది, నన్ను కాపాడుతుంది, అది వేరే ముచ్చట. మీరు ఎన్ని ఇబ్బందులను పెట్టుకోండి, నేచర్ ఈజ్ విత్ మీ. ఎందుకంటే నేను ఒక పర్టికులర్ నాకు స్వార్థం లేకుండా ఒక ప్రకృతి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నా. ఈ సృష్టిలో ఉన్న అన్ని కొందరి కాదు అనేది ప్రకృతి ధర్మం. అది ప్రకృతి ధర్మాన్ని పాటించమని చెప్తున్నా. మీరు ప్రకృతి విరుద్ధంగా చేస్తే మిమ్మల్ని శిక్షిస్తుంది. అర్థమైందా? అకారణంగా గుండెపోటులు రావచ్చు, ఇంకేమన్నా కావచ్చు ఎవరికైనా సరే. కాబట్టి ప్రకృతి నా సైడ్ ఉంది కాబట్టి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రకృతి విల్ టేక్ కేర్. ఐ కెన్ సర్వైవ్, ఐ కెన్ ఫైట్, నేను ఫైట్ చేయగలుగుతా. కానీ ఇక్కడ అది కాదు మాట్లాడుతుంది, నా వ్యక్తిగతం మాట్లాడతలే. మీ స్వభావం ఏంది అనేది ఇక్కడ గమనించాలి. మీ నేచర్ ఏంది మార్చుకోరా. ఇది ఎన్నాళ్ళు ఇట్లా ఈ మనువాదము, వాడు అగ్రకులమోడు మనువాదం ఉన్నది. ఏది? మన కులపోడే పరిపాలించాలి, మనదే రాజ్యం ఉండాలి, మనమే అన్ని కంట్రోలింగ్ పొజిషన్ ఉండాలి. మీరు చూడండి, ఏ పార్టీ అన్న తీసుకోండి, పార్టీల పదవులు చూడండి. ఇక తప్పదు కాబట్టి కొట్లాడుతున్నాం కాబట్టి ఇక వాడికి విధి లేని పరిస్థితులలో కొన్ని ఇవ్వాల్సి వస్తుంది తప్ప, లేకపోతే అన్ని టికెట్లు కానీ పదవులు కానీ అన్ని పార్టీలలో ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మీరు చూడండి. ఇక బీజేపీ అయితే వరస్ట్గా, బీఆర్ఎస్ అయితే ఇక మొత్తం కుటుంబ పార్టీ. సో ఇది ఒక స్వచ్ఛందంగా ఉన్నది. ఇక గవర్నమెంట్లో అయితే కేంద్రంలో ఉన్న ఏ శాఖ అన్నా తీసుకోండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఆర్థిక శాఖ తీసుకోండి, లేకపోతే డిఫెన్స్ తీసుకోండి, ఏది తీసుకోండి, ఆర్మీలో తీసుకోండి. ఆర్మీలో డెసిషన్ మేకింగ్ ఎవరు ఉంటారు? అంతా బ్రాహ్మిన్స్ ఉంటారు. ఆ పైన వాళ్ళు ఎబో లెఫ్టినెంట్ కల్నల్ ఉంటాయి కదా పెద్ద పొజిషన్లు. సో కింద ఉన్న సిపాయిలు ఎవరు ఉంటారు? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలు. ఏమనంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు తెలియలేదు, మీకు 35 మార్కులే వస్తాయి. ఇది చెత్త నింపుతారు. ఎట్లా నేను చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చిన, నేను బీసీ పద్మశాలి. ఇప్పుడు నాకే ఇట్లా ఉంటే ఇక ఎస్సీల పరిస్థితి ఏంది, ఎస్టీల పరిస్థితి ఏంది? ఆ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల చట్టసభలు ఇవ్వాల వాళ్ళు ఉన్నారు, లేకపోతే సచిన వాళ్ళు ఉండకపోతారు. బీసీలకి సర్పంచులలో ఏదో దానికి ముస్లిం లింక్ పెట్టి వాళ్ళు వద్దంటున్నారు. పాడుకో ఈడబ్ల్యూఎస్ ఏమో ఎవడు అడగకుండా చేస్తారంట, దానికి స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. మరి చట్టసభలు ఎప్పుడు వస్తుందిరా? ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎప్పుడు వస్తుంది? ఇవాళ తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. 120 ఇంటూ ఒక 42% వేసినా కానీ 50 సీట్లు అవుతాయి. 50% అయితే 60 సీట్లు అవుతాయి. 60 మంది బీసీలు ఉన్నారా? 19 మంది ఉన్నారు. అది వాళ్ళ సొంత టాలెంట్ తోటి వచ్చిన వాళ్ళు. కొండా సురేఖ లేకపోతే బీర్లాయల్ అన్న అట్లాంటి వాళ్ళు. మరి 50 మంది కావాలంటే ఈ 30 మంది రెడ్డిలో ఇంకోటి వదులుకుంటారా? మళ్ళా అందరం సమానం, జనరల్ కేటగిరీ అందరు ఒకటే అని చెప్తారు. మరి ఒకటైతే 50 మంది మా జనాభా తగ్గట్టు ఉండాలి కదా. మరి జనరల్ కేటగిరీలో మాకు కూడా రావాలి కదా. ఆడేమి మార్కులు లేవు కదా, 35 మార్కులు. 35 మార్కులు లేవు కదా అక్కడ పోటీయే కదా. ఖమ్మంలో ఇల్లందు నుంచి ఆయన ఎన్నేళ్ళ నుంచి గెలిచిండు గుమ్మడి నరసయ్య. మరి ఇప్పుడు గెలవలేకపోతున్నాడే అంటే ఏమర్థం? ప్రజలకి అందరికి మంచి పెట్టిన రాజులు చేస్తే ఇప్పుడు రెడ్డి అంటే ఏంది? ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, లేకపోతే ఆర్మీని సప్లై చేసేవాడు రాజుకి యుద్ధం సమయంలో. మిగతా సమయాల్లో వ్యవసాయం చేసుకుంటారు, యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీని సప్లై చేసేవాళ్ళు. అందుకని వాళ్ళకి అక్కడ ట్యాక్స్ వసూలు చేయడానికి, లేకపోతే వీళ్ళు రాజుకి సహాయం చేసినందుకు ఆ రాజు అక్కడ వచ్చే ట్యాక్స్ మీరే తీసుకోమని అన్నాడు. ఆ భూముల మీద వచ్చేది, ఆ భూముల మీద వచ్చే ట్యాక్స్ తీసుకోమంటే ఏం చేసి వీళ్ళు ఆ భూములను మొత్తం కబ్జా తీసేసుకున్నారు.
రెడ్డి అయినా అదే పరిస్థితి, ఈ వెలమ అయినా అదే పరిస్థితి, దేశ్ముఖ్ అంటే అదే టైటిల్. ఓకే, అది ఒక వాడు మరాఠా సామ్రాజ్యము ఈ యొక్క హైదరాబాద్ రాజ్యం మీద దండయాత్ర చేసి వాడు గెలిచినప్పుడు వాడి ట్యాక్స్ కలెక్టర్ని ఇక్కడ పెట్టి వసూలు చేపించిందే దేశ్ముఖ్. ఆడు చౌదరి ఎవడు? ఇక్కడ మన తెలంగాణ లేడు, నార్త్ ఇండియాలో కూడా ఉన్నారు, పాకిస్తాన్లో కూడా ఉన్నారు చౌదరి. అదేంది ఇప్పుడు ఆంధ్రాలో కమ్మ అని చౌదరి అంటారు. ఏంది? వాడు ట్యాక్స్ కలెక్ట్ చేసేటోడు. ఇక్కడ పటేల్ అంటారు. పటేల్ పట్వార్ అంటే ఏంది? భూములకు సంబంధించిన రికార్డులు మెయింటైన్ చేసేటోడు ఈ కాపోడు. ఆడ మున్సాబ్ అనేటోళ్ళు. ఆ యొక్క కాపోలలో ఇక పాకనాటి ఇంకేవో ఉన్నాయి అలా. ఈ యొక్క ఇది బ్రాహ్మణులలో వాడు పివి నరసింహరావు కర్ణాలు. వాడేంది? వాడికి కదే భూమి. వీళ్ళంతా భూమి రిలేటెడ్. ఆ భూమి ప్రజలందరికీ మంచి పెట్టుర్రు అంటే ప్రజల్ని వెట్టి చాకరీ చేయించుకుని బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ దోసుకొని ఇలా మేము గొప్పవాళ్ళం అంటే ఎక్కడ వ్యవస్థ ఎన్నేళ్ళు కేవలం అంటే ఈ కులమే నడిపిస్తుంది ఇక్కడ. మళ్ళీ వాడు బ్రాహ్మణుడు, అన్నిటికంటే ఫైనల్ కంట్రోల్ బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడి కాళ్ళు ఈ రెడ్డి అని కాళ్ళు బ్రాహ్మణుడు మొక్కడు, వైశ్యుని కాళ్ళు బ్రాహ్మణుడు మొక్కడు. ఇక శూద్రుడు దళితుడు దూర్కి బాద్. అయినా ఈ రెడ్డోడు బ్రాహ్మణుడు గొప్పవాడు అనుకుంటాడు. వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడేమో పైన అంతే, బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాడు, మిగతా అందరూ అంతే వేస్టే. ప్లస్ వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలో రెడ్డి కూడా ఈ క్షత్రియులకు రాడు, వైశ్యులకు రాడు. ఈ వెలమ క్షత్రియుడు రాడు, వైశ్యుడు రాడు. సేమ్ థింగ్ విత్ కమ్మ కాపు. సేమ్ థింగ్, కమ్మ కాపు కూడా ఈ యొక్క రెడ్డి ఏది క్షత్రియుడు గాడు, రాజులు వర్మాలు వీళ్ళు అవుతారు క్షత్రియులు. ఓకే, సో వైశ్యులు అంటే వైశ్యులు అందరికి తెలిసిందే కదా. సో వీళ్ళు కాకుండా మిగతాలంతా శూద్రులే కదా వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలో. మరి వీడు ఎట్లా గొప్పోడా? రెడ్డి ఎట్లా గొప్పోడా? వెల్మోడు ఎట్లా గొప్పోడా? కమ్మోడు ఎట్లా గొప్పోడా? కాపోడు ఎట్లా గొప్ప? భూములు దగ్గర పెట్టుకుని భూములు ఎవడు దేకిండ్రా? ఒకప్పుడు అన్ని బంజరు భూములు ఉంటుండే, ఆ కనిపించేదంతా మా దేశాలు కానటోళ్ళు. ఎవడు దేకిండు? ఫ్రీగా ఇస్తామన్నా వాడు తీసుకోలేదు. సో భూముల రేట్లు పెరిగినాక మీకు గమండ్ వచ్చింది. దేనికి మిమ్మల్ని కూడా 6 అడుగుల దానిలో పాతి పెడతారు కదా. మాకేదో పొక్కదవుతారు ఆ భూమిలో పాతి చచ్చిపోయినాక, మీకు కూడా కలనేది అవుతారు కదా. ఎందుకు ప్రకృతి నీకు నాకు డిఫరెన్షియేట్ చేస్తలేదు కదా. నీ మీద ఎండ కొడితే నా మీద ఎండ కొడుతుంది కదా. నీకు ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది కదా. మీరవాడు ఈ చెత్త నింపడానికి మీ ఆధిపత్యం కోసం ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. సో ఆ క్రమంలో